ఫస్ట్ ఈ చెట్టు కొమ్మ ఎక్కాడు. ఏం మాట్లాడుతున్నావురా ఫ్రెండ్స్? సవకా మందయ్య అంతానా సవకా అదే కదా అమృతం. హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అబ్దుల్ బ్లాగ్స్. గాయస్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి తాటికాయల కోసం అయితే కేడీపేట అనే ఊరు వెళ్తున్నాము. చింతపల్లి నుంచి కేడీపేట వెళ్తున్నాము. సో అదొక 40 km ఉంటుంది డిస్టెన్స్. సో స్పెషల్ ఏంటి అంటే ఆటోలో వెళ్తున్నామండి. చాలాసార్లు ఆటోలో వెళ్ళాము మేము తాటికాయల కోసం. ఈసారి కూడా రకరకాల వెహికల్స్ అనుకొని, బైక్స్ అనుకొని అవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఆటోకి ఓకే అయ్యాం. ఆటో మా ఫ్రెండ్ బాబీ గడితే కనిపిస్తున్నాడు కదా, ఆడే. గాయస్ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి చివరి వరకు. తాటికాయలు, జీడిపళ్ళు, జీడి పిక్కలు, ఇంకా లాస్ట్లో ఒక వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను వీడియోలో. సో అందుకనే పూర్తిగా చూసేయండి. ఇది కేడీపేట ఘాటి అండి, చింతపల్లి కేడీపేట మధ్యలో ఉన్న ఘాటిలో రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, హైవేకి సంబంధించిన వర్క్స్. సో కేడీపేట దగ్గరలో కిత్తలోవా అనే ఒక ఊర్లో మా కోసం అతిథి వెయిట్ చేస్తున్నాడండి. అంటే మేమే అతిథులం వాళ్ళకి. బాబీ గడాల ఫ్రెండ్, క్లాస్మేట్, తమ్ముడు జర్నీ అని ఘాటి అయితే దిగేసాం. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ కిందకి దిగ్గానే రోడ్డుకి ఇరువైపులా జీడి తోటలు, ఇంకా తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు. అవన్నీ స్టార్ట్ అయితే అయిపోయినాయి. ఆ వైపు అయితే మనకు కనిపిస్తుంది కిందకి దిగ్గానే. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం జస్ట్ ఇప్పుడే. వాడే ఆటగాడు, పోటుగాడు. బాగున్నావా? అదా ఏ చెట్టు కింద తమ్ముడు? హాయ్ గైస్, పైలట్ ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చారు మమ్మల్ని. అదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్లు ఎక్కుతాడో తమ్ముడు ఇప్పుడు. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా తాటికాయల కోసం తోటలంబడి తిరిగి ఉంటే, అలా వెళ్ళి తిని ఉంటే కమెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. కొన్ని చెట్లు కాయలు అయితే ఆల్రెడీ ముదిరిపోయినాయి. కొంచెం మంచిగా ఉండే కాయలు, కొంచెం మంచి చెట్టు కోసం ఎదుగుతున్నాడు తమ్ముడు. సో ఫైనల్లీ చెట్టు అయితే ఓకే అయింది. అదే మన టార్గెట్. మగాడు, వీరుడు, యోధుడు. ఏం పేరు తమ్ముడు నీ పేరు? రవియా? ఓకే, ఈరోజు రవి మా కోసం తాటి మంజులు తాటికాయలకు వస్తున్నాడు. చెట్టు లెక్కగలవా, చెంచిత పుట్ట లెక్కగలవా. చెట్టు ఎక్కడం చాలా ఈజీ అనుకుంటాం కానీ అండి, ఎక్కిన వాడికి తెలుస్తుంది. ఈ చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర మొత్తం రక్కులు అయిపోతాయి, రఫ్ అయిపోతాయి హ్యాండ్స్. నేను కొబ్బరి చెట్టు ఎక్కాను, ఎందుకు లేండి దాని గురించి ఇప్పుడు. ఈజీయే కానీ అక్కడి నుంచి మువ్వలోకి వెళ్ళడమే కష్టం రా. నేను కొబ్బరి చెట్టు అక్కడ వరకు ఎక్కాను, అక్కడి నుంచి మువ్వలోకి ఎక్కలేక.
కొబ్బరి చెట్టు మరీ డేంజర్ గట్టిగా ఉంటాయి. కొబ్బరి చెట్టు పర్లేదు రా, ఇదే డేంజర్. ఈ కోసుకుపోతాయి. ఈ కోసేస్తాయి సైడ్. అది కొబ్బరి చెట్టు అది లాయితే వచ్చేస్తారు మట్టలో. అదే భయం వేస్తుంది. మీద మట్ట పట్టుకోవాలి. పైకి అయితే ఎక్కేసాడు మావాడు. తాటిగెల్ల దింపేటప్పుడు, కొబ్బరిగెల్ల దింపేటప్పుడు చెట్ల కిందనైతే ఎవరు ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. కింద నించొని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ పైకి ఎక్కి కోసేవాడికి తెలుస్తుంది. పాపం తమ్ముడు మా కోసం చాలా కష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ రా తమ్ముడు రవి. సాధించాడు మావాడు. సో ఇలా పడిన కాయలన్నింటినీ ఒక దగ్గర పోగేసుకొని ఫుల్ చీమలు ఉన్నాయా? రే ఒకసారి ఆ బల్లి నిప్పారా? ఆ బన్నీ నిప్పేసి ఫుల్ దులిపేసుకో. ఏ వెనకాల 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 దులిపరా. పర్లేదు. మూడు ఫుల్ చీమలు కుట్టేసేయండి. నువ్వు కనబట్టలేదు. అయ్యి ముదరేమో కదా తమ్ముడు. తమ్ముడు ఒక గెల ముంజలు కూడా పట్టుకుందాంరా. వెనకాల కనిపించట్లేదు రా పక్క. తాటికెళ్ళి కనిపించట్లేదు. వెనకాలరా పడిసేస్తాను, వేరే తెద్దాం. రే హాయ్ చెప్పండి రా. రే ఏంటి అలా పట్టుకున్నాడు ఆల్రెడీ. అప్పుడే కాదు, ఇంకా ముందు హీరో గారు దీని తింటే వదలరంటావా? మెల్లి రాకూడదు, పరిగెట్టేకు. పడి ఇవి కూడా చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా. ఉంటాయి సింగిల్ కళ్ళు. సింగిల్ ఒకదాని 4 కళ్ళు దాకా ఉంటాయి. 5 కళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ నేను. 5 కళ్ళు ఉండవేమో. 5 ఉండవు, 3, 4 ఉంటాయి. 4 కళ్ళు తిన్నాను లేవు సార్. ఒకటి కూడా ఉంటుంది అదే. ఇంకా ఇతనే చింతపిల్లలో చెట్టు మీద ఫుల్ ఉండుంటుంది. కళ్ళు ఉంటుంది కదా, అంటే చిన్న కాలినప్పుడు తీస్తారు. నాకు నరాలు కట్ అయిపోయినాయి. అదేగా మమ్మల్ని కూడా తింటున్నాను గాయస్. గేస్తాను అలా. కొట్రా అడిగి. అది తాటికాయ కోసే పద్ధతి, తినే పద్ధతి ఇప్పుడు సాయిగడు చెప్తాడు. చెప్పరా. సాయిగడిని అడగాలంటారా? చాలా అందంగా తింటున్నాడు. బాబు గడి చూపిస్తాడు మనకి. కాయని నోట్లో దోసుకునేవాడు ఉన్నాడు. కాయలు దోసుకోవడం చేశాడండి చాలా మందికి. తినండి తమ్ముడు, వీళ్ళు ఇంకా తినలేదు. కొట్లే పక్కన పెట్టేస్తుండు. ఈ సంవత్సరం నా ఫస్ట్ కాయ. ఫస్ట్ లో పొడిచిన వెంటనే అందులో కొంచెం గుంజి వస్తుంది, తర్వాత నీళ్ళు కనిపిస్తాయి. అలా తాగాల? ఎలా తాగాలి చెప్పు. నువ్వు చెప్పరా, ఓ డైలాగ్ చెప్పరా. అదేట్రా ఇంకా ఓకే. కొంచెం ఎలా చూడు. అది కాయలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా? ఈ పొట్టలు ఉన్నాయి కదా, ఈ పోతాయండి, అరిగిపోతాయా?
నీట్గా చెంచాలు తెచ్చుకుంటే పోయేది. చెంచాల చెంచాలే ఫ్రెండ్స్. సవక మందయ్య ఉంటానా సవక అదే కదా అమృతం జాత్ 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 ఇట్లా తీకరా అంట. తమ్ముడు ఒక టెక్నిక్ చెప్పాడండి. అదేంటంటే చూపుడు వేలుతో తింటే పొట్టలో పోతూ ఉంటాయి. పొట్టలు కాదు. సో ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే తమ్ముడు రవి ఒక టెక్నిక్ చెప్పాడు మనకి. బొట్టన వేలుతో ఇలా తినాలి. ఇలా తింటే డ్యామేజ్ నాకంత ఫేమస్ అని ఆశ లేదు. గాయస్ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి అలా తాటికాయలు తినడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఫీలింగ్ హ్యాపీ. అవి తిన్న తర్వాత కడుపు నిండిపోయింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. నెక్స్ట్ అది కాకుండా ఇంకో చెట్టు కూడా ఎక్కడ తమ్ముడు ఇంటికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అవి కూడా టేస్ట్ చేసాం కొన్ని. సో ఇలాంటి కాయలనే మనకి పూర్తిగా ఒలిచేసి ముంజల్లాగా బయట అమ్ముతూ ఉంటారు. అందరూ చూసే ఉంటారు, తినే ఉంటారు కూడా. అదే మనం చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్. రవి థ్యాంక్ యూ రా. అరే బిడ్డు థ్యాంక్ యూ రా. సో అప్పటికే చాలా టైం అయిపోయింది. తమ్ముడు వాళ్ళని దించడానికి బాబీ వాళ్ళ ఊరు వెళ్ళారు. సో మళ్ళీ రిటర్న్ అదే రూట్లో వస్తారు కాబట్టి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. నేను మా మచ్చగాడు కలిసి అలా జీడి తోటలు పక్కనే ఉంటే పళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అని చూసాము. కానీ ఒక్కడు కూడా కనిపించలేదు. మొత్తం అన్నీ ఏరేసినట్టున్నారు. ఈ సంవత్సరం కాపు కూడా తక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు అక్కడ వాళ్ళు. మామిడికాయలు చూడండి పూర్తిగా విరగ్గాసాయి. పళ్ళు అయితే బాగున్నాయి. బాబీ కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. ఏం చేస్తాం. నెక్స్ట్ తమ్ముడు వాళ్ళ ఊరు నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి కేడీపేట వెళ్ళి అక్కడ ఏదైనా ఏం దొరికితే అవి మీల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తీసుకొని ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి తిందామనేసి ప్లాన్. వలసంపేట జలపాతం అండి. వలసంపేట వాటర్ ఫాల్స్ అంటారు అండ్ గాదిగుమ్మి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. కేడీపేట చింతపల్లి వెళ్ళే దారిలోనే ఉంటుంది. కేడీపేట నుంచి ఒక 10 km డిస్టెన్స్ ఉంటుంది. మామిడి కోడి కొన్నాడండి. 1300 ఉంది కోడి. వర్తో కాదో చెప్పండి. నేను అప్పటికి అడుగుతానే ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకేం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి చెప్తున్నారు. వలసంపేట వాటర్ ఫాల్స్. దీన్నే గాదిగుమ్మే వాటర్ ఫాల్స్ అని కూడా ఉంటుంది. ఏం చేస్తున్నావురా? ఏమైంది? సమ్మర్ కాబట్టి కొంచెం డ్రైగా ఉందండి. లేదంటే ఇదంతా వాటర్ ఉంటుంది. దట్స్ ఇట్ గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.